శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి 15 నుంచి 21 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యారాశికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమాధిపతిగా 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కుజుడు తృతీయ అష్టమాధిపతి, కన్యారాశి వారికి పరమ పాపగ్రహమైనటువంటి కుజుడితో కలిసి సంచరించడం వలన జాతకుడు దగ్గర బంధువులతో తీవ్రమైనటువంటి విభేదాలు ఎదుర్కోవడం జరుగుతుంది. వృత్తిపరంగా ఎక్కువ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగ విషయంలో ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయాలా లేకపోతే మాని వేరే ఉద్యోగం చూసుకోవాలన్నటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. ఈ సమయంలో జాతకుడు చాలా ఓర్పుగా సహనంగా ఉండవలసి ఉంటుంది. చిన్న కారణానికి పెద్ద పనిష్మెంట్ ఇబ్బంది రావచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అజీర్ణ సమస్యలు అవ్వచ్చు, చర్మ వ్యాధులు అవ్వచ్చు, విపరీతమైనటువంటి బాడీ పెయిన్స్ లాంటివి రావడం వల్ల జాతకుడు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. రాహుతో కలిసిన బుధుడు మనం ఏదో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఉద్యోగాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపార సంస్థని బాగుపరచాలనే ఉద్దేశంతో మీరుంటే మీకు ముందుకు వెళ్లకుండా కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బ్లేమ్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పదవి నుంచి, హోదా నుంచి తప్పించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంత ఓర్పు సహనంతో ఎదుర్కొంటే తప్ప ఏమాత్రం తొందరపడినా అటు ఉద్యోగానికి హోదాకి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సప్తమ స్థానంలో శని భగవానుడితో పాటు శుక్రుడు, ధన భాగ్యాధిపతి శుక్రుడు సప్తమ స్థాన సంచారంతో శని భగవాన్ని కలియటం వల్ల, అలాగే వ్యయాధిపతి రవి, ఈ మూడు కూడా జీవిత భాగస్వామితో తీవ్రమైన విభేదాలు రావడం, లేదా మీరు స్త్రీ అయి ఉంటే మీకు భర్త గారితో విభేదాలు రావడం, అదే సమయంలో మీకు విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ వేరే ప్రాంతంలో కానీ ఒక కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంతకాలంగా మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి వారిని మీరు కలుసుకోవడం జరుగుతుంటుంది. వారు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. గతంలో చేసుకున్నటువంటి పెళ్లి ఒప్పందాలు కానీ, ప్రేమ ఒప్పందాలు కానీ, నిశ్చితార్థాలు కానీ ఈ సమయంలో అవి రద్దయ్యే అవకాశం ఉంది. చిన్న కారణం వలన పెద్ద పెద్ద సమస్యలు రావడం జరుగుతుంటుంది. కేవలం భార్యాభర్తలు మాత్రం వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా జాగ్రత్త పడి ఉండాలి. రిలేషన్స్లో ఉన్నవారు కానీ, దాన్ని నిశ్చితార్థం కుదిరి పెళ్లి డేట్ కొరకు ఎదురు చూస్తున్న వారు కూడా ఇతరుల మాటలు వినకుండా చాలా వరకు సహనంగా ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. బట్ ఏదైనా కొంత ఎడబాటు ఈ భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య కనబడుతుంది. అది జాగ్రత్తగా గమనించగలరు. అయితే ఓవరాల్గా రవి వ్యయాధిపతిగా సప్తమ స్థానంలో సెపరేటివ్ ప్లానెట్ అవ్వటం వల్ల కంప్లీట్గా అటు ఉద్యోగ సంబంధించిన విషయాలకి ఇబ్బంది కనబడుతుంది, పెళ్లి విషయాలకి ఇబ్బంది కనబడుతుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది కనబడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గతంలో మీరు ఏదైతే ఒక రాజకీయ పదవికో, ప్రభుత్వ పదవికో, నామినేటెడ్ పోస్టుకో ప్రయత్నం చేస్తుంటే అది మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. అలాగే ఏదైనా కొత్త వారితో పరిచయం, మీరు ఎంతో కాలంగా ఎదురు చూసుకున్నటువంటి వారితో కొత్తగా పరిచయం ఏర్పడడం, వారితో కలిసి జీవించాలని ఒక నిర్ణయానికి రావడం కూడా ఈ సమయంలో అది కనబడుతుంది. అది కొంత వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా, సంఘానికి సొసైటీకి వ్యతిరేకమైనప్పుడు కూడా, కొన్న అనెతికలు అయినప్పటికీ కూడా ఈ సమయంలో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకొని కొంతమంది బాధ కలిగినప్పుడు కూడా మీ ఆనందం, మీ సంతోషం కోసం మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గురువు కూడా ఈ సమయంలో దశమ స్థానం అయినటువంటి కర్మస్థానంలో సొంత నక్షత్రం మీద సంచరించడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ సప్తమ భావ ఫలితాలని ఏదో విధంగా కాపాడే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. బట్ అలాగే చతుర్థాన్ని వీక్షించడం వల్ల గృహ సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నంలో, అంటే గురువు కొంతవరకు బాధకుడు అయినప్పటికీ కూడా ఏదైనా మీ యొక్క పుణ్యాన్ని కానీ, మీ యొక్క మంచితనాన్ని కానీ పాడు చేయకుండా మీ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం గురువు ఎల్లప్పుడూ చేస్తుంటాడు. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి ఈ గ్రహాలన్నీ
రాహు కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్పదోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్పదోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఈరోజు వాళ్ళు కనీసం, అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు, ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో, ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికిలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.